గైస్ ఫైనలీ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీకి సంబంధించిన గ్లింప్స్ అయితే రావడం జరిగింది. గుడ్ థింగ్ ఏంటంటే అనుకున్న టైం కంటే ముందే రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా హ్యాపీ. సో ముందుగా అందరూ గ్లింప్స్ చూసే ముందు ఏంటంటే కింద కామెంట్స్లో అందరూ కూడా ఎన్టీఆర్ గారికి బర్త్డే విషెస్ తెలియజేయండి. అలాగే గ్లింప్స్ మీరు చూస్తుంటే గ్లింప్స్ మీకు ఏ విధంగా అనిపించింది కింద కామెంట్ చేయండి. కానీ ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి బర్త్డే విషెస్ అయితే తెలియజేయండి. సో కళ్ళలో కనిపిస్తుంది కదా, సో నిద్ర వస్తుంది కానీ ఎన్టీఆర్ గారి గ్లింప్స్ కోసం ఇంకా వెయిట్ చేయడం జరుగుతుంది. నేను వెల్కొని ఉన్నాను. సో లేట్ చేయకుండా ముందు గ్లిమ్స్ అయితే కంప్లీట్ చేద్దాం. 3, 2, 1 గో. ఇట్స్ ట్రూ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. ఓకే. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. They came here for the opium poppy, which produces the most addictive substance in the world, heroin. ప్రపంచంలో ఓపియం అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ ని కంట్రోల్ చేసేవారు. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. స్టోరీ టెల్లింగ్ వాయిస్ ఓవర్ ఎవరిది? దాంతో వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. First day of creative light. 1967. ఓకే. దాదా సర్కార్. సిపోయి సర్కార్. బాబీ సర్కార్. రావ్. పాప హిట్లర్. జనరల్ దురాన్. అమ్మ పాప. ఈ ట్రైనర్ and his parents. 91 deaths. అమ్మ. వాయిస్లో బేస్ వస్తుందంటే వస్తున్నాడు. డెవిల్. హ్యాపీ బర్త్డే. చీఫ్. ఇండియా. పాప. మిగులున్న శత్రువుల ముఖాలే కనపడతాయి. డ్రాగన్. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తుందా? ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. అనంత హోస్. మార్కెట్ 11/6/2027. డ్రాగన్ ఎన్టీఆర్.
చేయలేవా? ఓ ఓ ఓ ఓ ఓ ఓ అందుకే ఇంత పెద్ద గ్లిమ్స్ని ఎందుకు రిలీజ్ చేయడం జరిగిందంటే అందుకే రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ వరల్డ్ బిల్డింగ్ అర్థం కాదు, ఎవ్వరికీ అర్థం కాదు. నిజంగా ప్రశాంత్ నీల్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రతి సినిమాలో కేజీఎఫ్ టు సలార్ ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది ఎంత పెద్దగా ఉంటుందంటే అంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అలాంటి కాంప్లికేటెడ్ సినిమాలు తీస్తాడు కాబట్టి ఖచ్చితంగా గ్లిమ్స్ ఇంత పెద్దగా రావడం జరిగింది. 4 నిమిషాల 29 సెకండ్లు, ఆల్మోస్ట్ 29 సెకండ్లు ఏమో ఉంది. అనుకున్న టైం కంటే ముందు రావడం జరిగి ఎన్టీఆర్ గారిని చూపించిన ఆ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సలెంట్. ఆ స్టోరీ బిల్డింగ్ అనేది చూపించడం ఓవరాల్గా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఒక రూరల్లో ఈ సినిమాకి సంబంధించి ట్రేడింగ్ నడుస్తుంది అర్థమైపోతుంది. సో ఏంటంటే సేమ్ కేజీఎఫ్ సలార్ అదే బ్యాక్డ్రాప్లో నడుస్తుంది. అండ్ ఇంకోటి మనం అనుకున్నాం పూర్తిగా కలర్ లాగా వస్తుంది అని చెప్పి, లేదు, ఇంకా కొద్దిగా షాడో మిక్సింగ్ ఏదైతే ఆ మార్క్ ఉందో ఆ మార్క్ అనేది కొనసాగుతుంది. మరి అవి రూమర్సా ఏంటో తెలియదు కానీ ఆ మార్క్ అయితే అదే విధంగా కొనసాగుతుంది. సేమ్ కేజీఎఫ్లో ఏ విధంగా స్టోరీ బిల్డింగ్ ఉంటుందో, మనకు సలార్లో ఏ విధంగా స్టోరీ బిల్డింగ్ ఉంటుందో, ఇక్కడ కూడా అదే విధంగా స్టోరీ బిల్డింగ్ ఉంటుంది. అలాగే రుక్మిణి వసంత్ ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు కనిపించడం జరుగుతుంది. చాలామంది కొత్త క్యారెక్టర్ కనిపించడం జరిగింది. సో వీళ్ళందరి గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఏంటంటే ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు ఒక కాంప్లికేటెడ్ గ్లిమ్స్ అని చెప్పొచ్చు. దీన్ని చాలా కాంప్లికేటెడ్ గ్లిమ్స్ అని చెప్పుకోవచ్చు. దాన్ని మనం కొంచెం ఆ గ్లిమ్స్ని కొంచెం కాంప్లికేటెడ్గా అంటే ఫ్రీగా కొన్ని టైమ్స్ చూస్తే మనకు కొంచెం అందులో కొన్ని సిచ్యువేషన్స్ కూడా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఏంటంటే ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ మామూలు గ్లిమ్స్ కాదు, నిజంగా అరాచకమైన గ్లిమ్స్ అయితే ఉంది. సో ఏంటంటే స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది, కానీ మామూలుగా ఉండదు, వేరే రేంజ్లో ఉంటుంది ఖచ్చితంగా. ఫైనల్ ఏంటంటే ఈ గ్లిమ్స్ మీకు ఏ విధంగా అనిపించింది, మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ తెలియజేయండి. అలాగే ఖచ్చితంగా ఎన్టీఆర్ గారికి కింద బర్త్డే విషెస్ అయితే తెలియజేయండి. దీని గురించి ఇంకా డీటెయిల్గా రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ టైం అయింది కాబట్టి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.